దీనిలో అయినా ఆ పొరపాటు కేవలము డ్రైవర్లది కాదు, ఇందులో ఎంతోమంది పొరపాటు ఉన్నది. ముఖ్యంగా ఈ చేవెళ్ళ అనే ప్రాంతం నిజాం సర్కార్ కట్టిన రోడ్ వెనుకట ఆ రోజుల్లో స్టీల్ కాంక్రీట్ టెక్నాలజీ లేకుండే వారు ఎండాకాలంలో అనంతగిరి చల్లగా ఉంటుందని ఓ హాలిడేకి పోయేవారు నిజాం సర్కార్. అప్పుడు పోయినప్పుడల్లా ఒక కల్వర్ట్ తెగిపోతుంది వాన, ఇంతకుముందు వానలతోటి. అయితే అప్పుడు ఆనాటి ఇంజనీర్లను అడిగినారు, కల్వర్ట్ లేని రోడ్ కట్టమన్నారు. అంటే ఆ రోజు రిడ్జ్ లైన్ రోడ్ అంటారు. రిడ్జ్ లైన్ రోడ్ అంటే అది వంకర్ తింకర్ ఉంటుంది. ఇక్కడ పాయ, ఇక్కడ వాగు ఉంటే ఆ వాగులను తప్పించుకొని వంకర్ తింకరగా పోతుంది. అయితే ఆ రిడ్జ్ లైన్ రోడ్ నిజాం జమానా కట్టించిందే కొనసాగుతూ ఉన్నది. స్వాతంత్రం వచ్చింది, దాన్నే కొంచెం ఎంతో డాంబరేషన్లు అండ్ తర్వాత దాన్ని స్టేట్ హైవే కూడా అయింది. కానీ ఆ వంకర్ రోడ్ చక్కగా ఎవరు చేయలేదు. నేను మొదటిసారి ఎంపీ కాగానే దాన్ని చక్కగా చేయమని విజ్ఞప్తి చేస్తాను ప్రభుత్వానికి, అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి. అట్లనే దీన్ని హైవే కూడా చేయాలని మేము అడిగినాము. అయితే నితిన్ గడ్కరీ గారు 2016లో గెజెట్ ద్వారా ప్రకటించిండ్రు. ఏంది ఇది? హైదరాబాద్ బిజాపూర్ హైవే అంటే హైదరాబాద్ నుంచి చేవెళ్ళ నుంచి మన్నగూడ పరిగి నుంచి బిజాపూర్కు హైవే ప్రకటించిండ్రు.